చాలా కుట్రపూరితంగా ఈరోజు యాక్చువల్గా డిస్కషన్ ఉండాలి, దాన్ని శనివారానికి పోస్ట్పోన్ చేశారు. ఎటువంటి పరిస్థితులను ఏ ఒక్క డిస్కషన్ జరగదు. నాకు ఈ అవకాశం ఇచ్చేదాకా మా ఎల్ఓపి నాయకులు గారినేమి మేము చివరికి ఏంటంటే ఈరోజు మా డిస్కషన్ పెడితే తప్పితే అందరికి ఏ సభా కార్యక్రమం జరిగే అవకాశం లేదు. తప్పకుండా ఇది ఆమోదిస్తేనే నెక్స్ట్ బిజినెస్ యాక్ట్ పే జరుగుతుంది. ఇది మా ఎల్ఓపి గారు బొత్స గారు అయితేనేమి పెద్దల గైడెన్స్ తప్పకుండా మాకు అవకాశం ఇస్తేనే సభ జరుగుతుంది, లేదని జరిగే పరిస్థితి ఎటువంటి జరగను. ఈ రోజే కాదు, వారం రోజు శనివారం అయితే కానీ మేమైతే తప్పని పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 17 మెడికల్ కళాశాలని మెడికల్ కళాశాలని స్థాపించాలని చెప్పి ఆలోచన చేసి 7 కళాశాలని స్టార్ట్ చేసి 10 కళాశాలని ఫేజ్ వైజ్గా ఫేజ్ 1లో ఎన్ని కాలేజీలు, ఫేజ్ 2లో ఎన్ని కాలేజీలు, ఫేజ్ 3లో ఎన్ని కాలేజీలు అని చెప్పి ముందు ఒక ప్రణాళిక గీసుకొని ఆ ఫేజ్ల ప్రకారం 7 మెడికల్ కళాశాలలు స్థాపిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ని, హెల్త్ కేర్ని ప్రైవేటు పరం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉండేది ఒకటి. యాక్చువల్లీ హెల్త్ కేర్ అనేది రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్. అటువంటి ఫండమెంటల్ రైట్ని ఈరోజు ఒక కమోడిటీ లాగా ఒక ట్రేడ్ మార్క్ చేశారు, ఒక ట్రేడింగ్ చేస్తున్నారు, ఒక వ్యాపారం చేస్తున్నారు. విద్యని వ్యాపారం చేసే దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ మోడ్లో హెల్త్ కేర్ సెక్టార్లో మెడికల్ ఎడ్యుకేషన్లో సక్సెస్ అయిన దాఖలాలు ఏమీ లేదు. ఒక మనిషి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎటువంటి భరోసా ఉంటుందో మరి అదే ప్రైవేట్ కాలేజీకో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి భయం ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ప్రభుత్వ హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? సామాన్య ప్రజలు వెళ్తారు, పేద ప్రజలు వెళ్తారు, దళితులు వెళ్తారు, పీడితులు వెళ్తారు, గిరిజనులు వెళ్తారు. వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి వీళ్ళ మీద కూడా వీళ్ళ రక్తాన్ని పీల్చి వీళ్ళ ఆరోగ్యాన్ని పరంగా పెట్టి వ్యాపారం చేయటం అంటే దీనికన్నా సిగ్గుసేటు ఇంకేది ఉండదు. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పోరాటం చేస్తాం, తప్పకుండా సాధిస్తాం. ప్రభుత్వ కళాశాలగానే ఉంచాలి. వైద్యం అనేది ప్రైవేట్ పరంగా చేయకూడదు, వైద్యాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలి అనే ద్వారంతో ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటం వాళ్ళ పీపీపీ మోడ్ వెనక్కి వెళ్ళే వరకు కూడా ఈ పోరాటం జరుగుతుంది. థ్యాంక్ యూ.